హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. ఈరోజు మనం ఒక గేమ్ని కానీ ఒక అప్లికేషన్ కానీ ఎలా హ్యాక్ చేయాలో తెలుసుకుందాం. అలాగే మనం అప్లికేషన్స్ వాడుతున్నప్పుడు మధ్య మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. అలాంటి యాడ్స్ రాకుండా ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి భాస్కర్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ దీనికోసం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ పేరు ఏంటంటే లక్కీ ప్యాచర్. మీకు ఇది ప్లేస్టోర్లో దొరకదు. మీరు గూగుల్కి వెళ్ళండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఏమైనా సెర్చ్ చేస్తారంటే లక్కీ ప్యాచర్ అని టైప్ చేయండి. లక్కీ ప్యాచర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు ఇలా చాలా యాప్స్ వస్తాయి. చాలా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని. అయితే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, లక్కీ ప్యాచర్ 6.4.2 ఫర్ ఆండ్రాయిడ్ డౌన్లోడ్. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసినప్పుడు ఒక వెబ్సైట్లో ఇలా ఓపెన్ అవుతుంది. అప్ టు డౌన్లోడ్ వెబ్సైట్లో లక్కీ ప్యాచర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో నేను జస్ట్ ఓపెన్ చేస్తాను. మీరు దీని మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను జస్ట్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది యాప్. అయితే ఈ యాప్లో ఇప్పుడు ఇక్కడ గేమ్ కనిపిస్తుంది కదా, టెంపుల్ రన్ అని. ఈ గేమ్ని హ్యాక్ చేయాలనుకుంటాను. అంటే టెంపుల్ రన్లో కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ని ఫ్రీగా తెచ్చుకుంటాను. ఎట్లా తెచ్చుకుంటానో చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ మెనూ ఆఫ్ ప్యాచెస్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ మోడిఫైడ్ అనే ఏపీకే ఫైల్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు చాలా యాప్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏపీకే వితౌట్ లైసెన్స్ వెరిఫికేషన్ అండ్ ఏపీకే వితౌట్ గూగుల్ యాడ్స్. అంటే గూగుల్ యాడ్స్ రాకుండా లైసెన్స్ వెరిఫికేషన్ అంటే ఇటువంటి వేరే లైసెన్స్ వెరిఫికేషన్ లేకుండా ఓపెన్ కావడానికి. అలాగే ఇప్పుడు మనం క్లిక్ చేయాల్సింది ఏంటంటే ఏపీకే రీబిల్డ్ ఫర్ ఇన్ యాప్ అండ్ ఎల్విఎల్ ఎమల్యూషన్గా క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది. మీరు ఇక్కడ వెయిట్ని ప్రెస్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ రీబిల్డ్ ద యాప్ మీద క్లిక్ చేయండి. అంటే ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే టెంపుల్ అనే అప్లికేషన్ మళ్ళీ క్రియేట్ చేస్తుంది. అంటే వేరే ఫైల్ లాగా క్రియేట్ చేస్తుంది, వేరే అప్లికేషన్ లాగా క్రియేట్ చేస్తుంది, కొత్త అప్లికేషన్ లాగా క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చింది చూసారు కదా, ఇలా ఫస్ట్ N1 N2 అని సక్సెస్ అని వస్తుంది. ఏ యాప్ కానీ ఇలాగే వస్తుంది. ఇప్పుడు మీరు గో టు ఫైల్ మీద క్లిక్ చేయండి. గో టు ఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ కనిపిస్తుంది మీకు టెంపుల్ రన్ వర్షన్ 1.6.2 ఇది. ఇదేంటంటే మీ పాత యాప్ని మీకు ఎటువంటి యాడ్స్ రాకుండా, ఎటువంటి పర్చేస్ లేకుండా ఇలా కొత్త యాప్ క్రియేట్ చేస్తుంది ఇది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అన్ఇన్స్టాల్ అండ్ ఇన్స్టాల్ వచ్చింది కదా, అన్ఇన్స్టాల్ అండ్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు పాత యాప్ అన్ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. ఇప్పుడు మీరు ఓకే అనివ్వండి. అది పాత యాప్ అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త యాప్ ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. ఇన్స్టాల్ చేయండి. ఫ్రెండ్స్, అయిపోయింది కదా, ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది యాప్. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మామూలుగా మీరు గేమ్ ఎలా ఓపెన్ చేస్తారో అలా ఓపెన్ చేసి చూడండి ఒకసారి. మీకు కావాలంటే ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ స్టోర్కి వెళ్దాం మనం. ఇప్పుడు స్టోర్కి వెళ్ళాక ఇక్కడ బైనో అని ఉంది కదా, వీటిని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బైనో కొడుతున్నాను. క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు సేవ్ పర్చేస్ ఫర్ రీస్టోర్, ఇలా సెకండ్ వన్ ఆటో రిపీట్ పర్చేస్ విత్ కరెంట్ సెట్టింగ్. అంటే మళ్ళీ మీరు ఎప్పుడైనా క్లిక్ చేసి మళ్ళీ ఎప్పుడైనా పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విండో రాకుండా పర్చేస్ అయిపోతుంది అనమాట. అయితే దీని మీద క్లిక్ చేసుకోండి. ఈ రెండు టిక్ చేసుకొని ఎస్ నొక్కేయండి. ఇప్పుడు పర్చేస్ అయిపోయింది. నా కాయిన్స్ వచ్చి చూసారు, పైన కాయిన్స్ కనిపిస్తున్నాయా, ఇలా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి కాయిన్స్. ఎన్ని కాయిన్స్ అంటే అన్ని కాయిన్స్ తీసుకోవచ్చు. ఇలాగే మీ ఏ యాప్ అంటే ఆ యాప్, ఇలా అంటే అలా, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఇలా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈరోజు మరి ఒక గేమ్ని, ఒక యాప్ని ఎలా హ్యాక్ చేయాలో తెలుసుకున్నాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే కింద లైక్ అనే బటన్ కనిపిస్తుంది, లైక్ చేయండి. అలాగే మీరు యూట్యూబ్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.